ఫిబ్రవరి 1 అక్టోబర్ 1 వెల్కమ్ టు బాలమణి ముచ్చట్లు. సో ఇప్పుడైతే మేమైతే సినిమాకి వచ్చినాం ఫ్రెండ్స్. ఏం సినిమా అంటే సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు బాలమణి ముచ్చట్లు. సో అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో అందరు ఇద్దరు మేమైతే చాలా బాగున్నాం. అయ్యో ఇప్పుడే అందరం రెడీ అయిపోయినాం ఫ్రెండ్స్. ఏడిపోతున్నాం అంటే ఈరోజు మార్చ్ 15 కదా. సో రజాకార్ సినిమా అయితే ఈరోజు రిలీజ్ అయ్యింది. సో సినిమా అందరం వెళ్తున్నాం. సో ఎందుకంటే తెలంగాణ, సో మన తెలంగాణ ఒకప్పుడు ఎట్లుండే అనేదే సినిమా కాన్సెప్టు. సో అలాంటి హిస్టారికల్ మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం. సో అందుకే వీళ్ళని కూడా తీసుకుపోతున్నా. సో ఎందుకంటే వీళ్ళకి తెలియదు కదా. మీ అందరికీ తెలుసా, నేను గిట్ట తెలంగాణ ఉద్యమకారుని. అవు అప్పట్లో ఫైటింగ్ చేసిన, నేను గిట్ట ధర్నాలు చేసిన, బంధువులు చేసిన, రోడ్ల మీద అడుగు బాలకని అడుగు కావాలంటే ఏ బాలమని చేరేనా. ఏమో నేనైతే ఎన్నడూ చూడలేను. అరే చేసిన ఫ్రెండ్స్, బాలమని అబద్ధం చెప్తుంది. సో తెలంగాణ ఫైటింగ్ ఉన్నప్పుడు మేము గిట్ట రోడ్ల మీద పోయి ఫైటింగ్లు చేసినాం. మా బాలమని అప్పుడు ఫస్ట్ ఇయర్ చదువుతుంది, ఊకే హాలిడేస్ వస్తుండే కాలేజ్లో. ఎప్పుడెప్పుడు ఫస్ట్ ఇయరే కదా, నేను 10th క్లాస్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి. బాగా హాలిడేస్ వస్తుండే అప్పుడు. ఆ ధర్నా ఈ ధర్నా తెలంగాణ బంధులని. కాలేజ్ కొత్తుండే బంద్ రాగానే ఇంటికి వస్తుండే. బందర్ అంటే ఇంటికి వస్తుండే. బాలమని హాయ్ అయిపోయి అందరికి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బాలమణి ముచ్చట్లు. అందరు ఎట్లరు? మేమైతే మస్తున్నాం. ఇక ఇప్పుడైతే మేమైతే సినిమాకి అయితే పోతున్నాం. ఏం సినిమా? రజాకార్ అంట. వేసుకో తాళమే జాని నాడు చెప్పులు వేసుకో. మన లాస్ట్ సినిమా ఏది? మన లాస్ట్ మూవీ లాస్ట్ మూవీయా ఈగల్. వీళ్ళందరూ మన ఇద్దరం పోయినాం ఈగల్కి. ఒక్కసారి దీని మీద చూడే, నీ కాలు మొక్కుతా. ఏమంటదేమో దాని మీద ఒక్కసారి చూడే, నీకు నిజంగా నీ కాలు మొక్కుతా. చెప్పులు వేసుకో, చెప్పులు వేసుకో. అమ్మమ్మని ఇంట్లో నడ్రే చూసుకోవచ్చుకోపోను. షూజా అవి ఏడనే ఇప్పుడు అమ్మమ్మ అంటే లేకపోతే నడు. ఏంది కొత్త బ్యాగ్ ఉన్నావా? ఆఖరికి దీన్ని కూడా వదులుతలేవా నన్ను? బ్యాగ్ కొత్తగా కనిపిస్తుంది. నేను అడుగుతున్నా చూసేటోళ్ళు వీడియో అయితే నా ఇద్దరు మొత్తం తీసి కచ్చ చేద్దామని చూస్తావు ఎప్పుడు. ఎగురు 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 ఎగురి. అయ్యో బట్టలే ఆరేయలే. ఉన్నాయా లేవా? బట్టలు ఆరేయ. మమ్మీ చెప్పినా ఏడిపోతున్నావు? మమ్మీ నేను రజాకార్ సినిమా పోతున్నా. ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఈవినింగ్. సో టైం వచ్చేసి 8:30 అవుతుంది. సో సినిమా చూసి వచ్చినాం ఫ్రెండ్స్. సినిమా అయితే బాగుంది. సో ఒకసారి చూడొచ్చు. తెలంగాణ అభిమానులు ఎవరంటే ఒకసారి చూడొచ్చు సినిమా. మస్తు బాధ అనిపిస్తుంది. అంటే అప్పట్లో మన తాతలు కష్టపడ్డారు. అంటే వాళ్ళు అప్పుడు అంత కష్టపడ్డందుకు ఇలా మనం ఇట్లున్నాం అనేసి అర్థమైంది. నాకైతే అదే అర్థమైంది సినిమా చూసి. వానమని ఖాళీ కూర్చుంటే బాగా నోరు ఆడుతుంది అనమాట. నిజంగా నిజంగా నిజం చెప్పాలి. నావే నిన్న నేను చెప్పిన నా పర్సనాలిటీకి ఇప్పుడు నువ్వు చెప్పేదానికి నిజంగానే ఉండొచ్చు అనుకుంటారు. ఎప్పుడో ఒక్కసారి తీసుకొస్తావు. ఏదో మజాక్ చేసింది వాళ్ళు నిజమే అనుకుంటారు. తీసుకో. మస్తు రోజులు వారమని షవర్మా తినాక. మస్తు రోజులు కాదే, ఈ దగ్గర 1 year అవుతుంది. 1 year. ఇంకో ఇద్దరు కోడి పిల్లలు వెయిట్ చేస్తారు. ఇగో ఇక్కడ కోడిపిల్ల, ఇక 9 కిలో కోడిపిల్ల వచ్చింది. ఏది కోడిపిల్ల? ఇక కోడిపిల్ల ఇగో చూస్తారు. కోడిపిల్లలు ఏం తెచ్చిర్రు మా డాడీ అని. మా జానకి ఏం తినకుండా అయిపోయింది పాపం. వెజ్ లేదు, ఫీవర్ లేదు కదా. తింటావా? ఇట్రా ఇద్దరు సాయంత్రం తింటరా.
టేస్ట్ పెట్టింది శవరం సాంగ్సాంగ్ చేసి సాంగ్సాంగ్ చేసుకురా అందరే నువ్వు ఈ అక్క వేసిస్తా నీకు చేసుకొని కదా అట్నాడు ఫస్ట్ దిగు బెడ్ దిగు కింది వరకు కింద తినిపోయి చూసుకుంటా తినిపోయి జర కొంచెం ఏ నాకు మొత్తం తినకు రెండే తెచ్చిన హలీం తెచ్చిన తింటావా హలీం వద్దా హలీం నాకు ఓన్లీ పిస్తా జాలిమే నచ్చుతుంది ఇక్కడ ఏం నచ్చదు పిస్తా అంటే ఇడిగో అని ఇప్పుడు మనం తొలిచోకి తొలిచోకి ఎందుకే ఎత్తి శవరం ఇటు ఒక ఫోటో తింటా ఇటు చూడే చూస్తారు బాలే వద్దా ఇటు ఇచ్చేమాట ఇది ఏడొచ్చినా టేస్ట్ లేదు ఈ మన ఇక్కడ ఏడ హాలినికల్లా పోయి తీసుకొచ్చిన ఎందుకు టేస్ట్ మంచిగా ఉంటుంది ఆడ బాగుందిగా అది అంటే ఈ చీజ్ నువ్వు తింటే అప్పుడు మంచిగా అనిపిస్తుంది అది చీజ్ కాదు మైనీస్ మైనీస్ కదా రోజు 2 సవాళ్ళు తిన్నాం అనుకో 6 కిలో పెరుగుతుంది వద్దు 10 రోజుల వద్దు మైనీస్ తింటే తెలుసా మైనీస్ మనిషిని లావు చేసేస్తారు కొంచెం ఇయర్ అదే కొంచెం తినిస్తా మొత్తం తింటున్నావు దిష్టి తగులుతుంది పుండ్లు అయితే నీకు ఆశకూర్పులు అయితే కొంచెం మీ వాసన కడుపులో పోతుంది అది ముక్కులకి అది కడుపులో కొద్ది జుడుతుంది అది మళ్ళీ కొంచెం ఇవ్వాలి నాకు అటు ఇప్పుడు మంచిగా ఉంది హలీం తింటావు కొంచెం నువ్వు తినవేమో హలీము ఒక స్పూన్ టేస్ట్ చేస్తా సరే ఓకే ఫ్రెండ్స్ ఏమో వాడమని ఏడుస్తుంది ఒక వీడియో తీస్తుంటే తింటే వీడియోలు తీయద్దని బాయ్ అయిపోయా బాయ్ ఫ్రెండ్స్